దేవుని ఖచ్చితమైన ప్రణాళిక, టైం టేబుల్ ప్రకారం ఆయన అన్ని పనులు చేస్తున్నాడు. మనం నిరీక్షిస్తున్నాం. మనము ఎదురు చూస్తాం, ఆశతో నిరీక్షిస్తున్నాం. ఒక టైం వస్తుంది, నాకు ఈ అంతరంగ సంఘర్షణ లేకుండా పోయే శుభదినం. లోపల పోరాటం ఉండదుగా. ఆత్మ ఏదనుకుంటే శరీరం అదే అనుకుంటుంది. ఆత్మ శరీరం ప్రాణం కలిసి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటాయి, నెరవేరుస్తాయి. ఇంకా దేవుడు మనము ఒకేలాగా ఆలోచిస్తాం, ఒకేలాగా మాట్లాడతాం, ఒకే విషయాన్ని కోరుకుంటాం. ఆత్మకు శరీరానికి ఎప్పుడైతే సయోధ్య కుదిరిందో అప్పుడు మనిషికి, విశ్వాసికి, దేవునికి కూడా సంధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఇంకా పరలోకమే మన అంతరంగంలోకి వచ్చేస్తుంది. దేవుని రాజ్యం మన లోపలికి వచ్చేస్తుంది. ఏమి ఫ్రిక్షన్ ఉండదు, సంఘర్షణ ఉండదు, గొడవ ఉండదు. ఈ భూమి మీద ఉన్న పరిస్థితి ఏంటి? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నేను ఏది కోరుచున్నానో దాన్ని చెయ్యక, చేయగోరుచున్న మంచిని చెయ్యక, చేయగోరని కీడునే చేయుచున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరమును పడుకుడిస్తాను. ఇది ఇప్పటి పరిస్థితి. కానీ మహిమ శరీరం వచ్చాక అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని అనేవాడు ఒక్కడు కూడా ఉండడు. వందల కోట్ల మంది, ఎవడు లెక్కింపజాలనంత గొప్ప జన సమూహం భక్తులు అక్కడికి వస్తారు. అందరూ కేక పెట్టేది ఏమిటంటే, ఆహా నేనెంత భాగ్యవంతుడు, ఎంత అదృష్టవంతుడా అంట. ఏమయ్యా నీకు పట్టిన అదృష్టం అంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక చిన్న తలంపు కానీ, ఒక చూపు కానీ, ఒక మాట కానీ నాలో రావడమే లేదు. నేనేం చేసినా, ఎటు కదిలినా దేవుడు ఆనందిస్తున్నాడనే భావన నాకు తెలిసిపోతాను. ఐఎమ్ ఎంజాయింగ్ హెవెన్ ఇన్ మై హార్ట్. అసలు ఇంత ఆనందకరంగా ఉంటుందని నాకు తెలియదండి. భూమి మీద రక్షణ పొందిన తర్వాత కూడా నాకు ఆనందం లేదు. అయ్యో నేను ఇంత దౌర్భాగ్యం అంటూ బతుకంతా గడిపేశాను. కానీ శరీర విమోచన వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది రక్షణానందం అంటే ఏమిటో అని. పరలోకంలో కోటాను కోట్ల మంది భక్తులు సాక్ష్యం ఇస్తుంటారు. కనుక ఇప్పుడు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి విషయం, పరలోకానికి వెళ్ళిన తరువాత మనకు స్నానము అక్కరలేదు. ఇది మొదటి పాఠం. ఆ పాఠం వెనకనే దాగి ఉన్న రెండో పాఠం ఏంటంటే, ఆ మహిమ దేహము రానంత వరకు మనకు స్నానం అవసరం. సాలిడ్ సీ ఆఫ్ గ్లాస్, సాలిడ్ సీ ఆఫ్ క్రిస్టల్, స్ఫటిక సముద్రము అనేది ఇప్పుడు ఇక్కడ లేదు. ఇక్కడ నీళ్లు ఉన్నటువంటి సముద్రపు తొట్టి ఉంది. అంటే నీవు ఎప్పుడూ కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా నువ్వు కడుక్కుంటానే ఉండాలి, స్నానము చేస్తూనే ఉండాలి. స్నానం అనేది తప్పదు. ఏదో తప్పు చేసామని కాదు. ఓ పసిబిడ్డను కంటాం. పసిబిడ్డను కన్న తర్వాత రోజు స్నానం చేయిస్తారా లేదా వాడికి? వాడు ఏం తప్పు చేశాడని? ఏం తప్పు చేయలే, కానీ స్నానం చేయాలి. లేకపోతే వాడికి చిరాకేసి ఏడుస్తారు. స్నానం చేయించాలి. మీరు చూడండి, మీరు ఇంట్లో పిల్లల్ని పెంచిన వాళ్ళకి తెలుసు. వాడు కేరమని ఏడుస్తుంటాడు. వాడికి చక్కగా వేడి వేడి నీళ్ళు స్నానం పోసి, నీళ్లు పోసి తుడిచి, చక్కగా పౌడర్ అద్ది, ఏదో ఇంత చిన్న జుబ్బా ఏదో తొడిగిస్తే పాలు, కడుపు నిండా పాలు తాగి వాడు మంచిగా కుంభకర్ణులాగా నిద్రపోతాడు హ్యాపీగా. ఆకలి వేసినప్పుడు ఏడుస్తాడు. ఆకలిస్తే ఏడుస్తాడు. టాప్ లేపేస్తాడు. ఆగ్రా బాబు దయచేసి నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, 1,00,000 ఇస్తా, 10 లక్షలు ఇస్తానంటే లక్షేంద్ర తిక్కలోడు, నాకు ఆకలిస్తుంది, दूध लाओ, భుక్కా హూమాయి కమా. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆకలి వేసినప్పుడు పాలు పట్టాలి.
ఒక్కోసారి పాలు పట్టినా సరే ఆగడు. ఎందుకంటే స్నానం చేయకపోతే ఒళ్ళంతా చిరాకేసి ఏడుస్తాడు. నేను ఎన్నో వందల మంది పిల్లల పెంపకాన్ని కళ్ళారా చూసిన. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ స్నానం నీళ్లు పోసి చక్కగా తుడిసి చక్కగా పౌడర్ అద్ది చక్కగా జుబ్బా ఏదో ఇంత ఏదో పోసి పెట్టి పడుకోబెడుతుందో వాడు జో కొడుతున్న అక్కర లేకుండా నిద్రపోతాడు. స్నానం అనేది కంపల్సరీ. ఈ లోకములో ఈ దేహములో ఉన్నంత వరకు స్నానం చేస్తూనే ఉండాలి. పరలోకానికి వెళ్ళిన తరువాత స్నానం అనే సబ్జెక్టు లేదు కనుక దేవుడు అన్నాడు, ఈ సముద్రంలో నీళ్ళు ఇక నీళ్లుగా ఉండనక్కర్లేదు, అది సాలిడిఫై అయిపోవాలి, అది ఘనీభవించుగాక. నా పాదాల ముందు నా సింహాసనం ఎదుట ఉన్నటువంటి సముద్రం ఘనీభవించుగా. నోబడీ నీడ్స్ టు హ్యావ్ షవర్ ఆర్ బాత్ హియర్. ఎవ్రీవన్ ఇస్ గ్లోరిఫైడ్. అందరూ మహిమపరచబడ్డారు. యహా పానీ నహానే కా జరూరత్ నహీ. ఆ స్ఫటిక సముద్రం ఇచ్చే మౌన సందేశం ఏంటంటే, నా దగ్గరికి మీరు వచ్చినప్పుడైతే స్నానాలు ఉండవు కానీ అక్కర్లేదు, కానీ నా దగ్గరికి రానంత వరకు మీరు మహిమ శరీరాలతో మీరు మహిమపరచబడనంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు స్నానం చేయాలి. అందులో మీరు సెన్స్ ఆఫ్ గిల్ట్ అని తప్పు చేశానని అపరాధ భావన, నేర భావన అదంతా ఉండక్కర్లేదు. ఒకవేళ ఉంటే దాన్ని కూడా ఒప్పుకోవాలి, దేవునికి క్షమాపణ పొందాలి, శుద్ధి పొందాలి. యేసయ్యా నా తప్పులు క్షమించమని అడగొచ్చు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. తప్పు జరిగి ఉంటే దాన్ని ఒప్పుకోండి, ఆయన క్షమించి కడిగి శుద్ధి చేస్తాడు. కానీ ఒక పొరపాటు చేయకండి. తప్పు నేను చేయలేదు అనుకున్నప్పుడు కూడా స్నానం అయితే చేయాలి. నువ్వు తప్పు చేయకపోయి ఉండొచ్చు, నువ్వు తప్పు చేశానని నీ మనస్సాక్షి చెప్పకపోవచ్చు, ఏం తప్పు చేశానో జ్ఞాపకం రాకపోవచ్చు. స్టిల్ యూ నీడ్ టు హ్యావ్ ఎ షవర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నది స్ఫటిక సముద్రం కాదు, నీళ్ల సముద్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక ఈ మట్టి దేహం ఉన్నంత వరకు ఎంత పరమ భక్తుడు, ఎంత శ్రేష్ఠ భక్తుడైనా ఏం చేయాలి చెప్పండి? బ్లైండ్గా బాత్రూంలోకి పోవాలా, బడబడమని 4 చెంబులు నీళ్లు పోసుకోవాలి, బయటకు వచ్చి యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి మనం స్నానం చేద్దాం. దేవుడు మనల్ని నీళ్ల సముద్రం దగ్గరికి పిలుస్తాడు.